ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. పవన్ కళ్యాణ్ గారు కూడా అంటున్నారు, ఈసారి ఖచ్చితంగా నేనే సీఎం అవుతారు. వాళ్ళకి నైట్ కళ్ళు వస్తాయండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినట్టు, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయినట్టు వాళ్ళందరికీ కళ్ళు వస్తుంటాయి. ఆ కళ్ళు చూసి తెల్లారలేసి మొహం కడుక్కోకుండా వీడియోల ముందు చెప్పేస్తారు. అది అంత తప్పితే ఏం లేదు. అంటే సభల్లో పెట్టినప్పుడు కూడా ఊగిపోతా మాట్లాడుతూ ఉంటారు కదా, ఒక్కోసారి నేనే సీఎం అంటాడు, ఒక్కోసారి ఖచ్చితంగా బాబునే సీఎం చేయాలి. అసలు ఆయన మాట్లాడే విధానం ఎలా ఉంది? రాండ్రా నా కొడకల్లారా చూసుకుందాం, వాడిని ఏదో చూసుకుందాం. అసలు ఎంటికలు ఇలా అనుకోవడం, పిచ్చోళ్ళలాగా ఆ సినిమా అనుకున్నాడు ఇది, లేకపోతే ఇది ఏమన్నా ఇది అనుకున్నాడా? ఇక సినిమాలు యాడ్ చేసినట్టు చేస్తున్నావేంది నువ్వు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నంతా కూడా అరాచక పాలన అని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఎవరిదే అరాచక పాలన? మీదే అరాచక పాలన, ఎవరిదే? వీళ్ళది అరాచక పాలన. ప్రజల దగ్గర నుంచి దోచుకుంటున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. మేము వస్తే మేము దోసుకుంటాము, ఈయన దోసుకోవట్లేదు అని చెబుతున్నాడు ఆయన. అది అర్థం దానికి. మేము వస్తే అందరినీ దోస్తాము అని అర్థం. అసలు నీ బతుక్కి ఏం దిక్కులేదు, నువ్వు ఎమ్మెల్యే కూడా కాదు, అలా మాట్లాడటం ఏంది? ఒక ముఖ్యమంత్రి నా కొడక, ఏదో నా కొడక చూసుకుందాము ఏంటది? మొన్న పెరిగిన నాని గారు 2 చెప్పులు చూపిస్తే నా 2 చెప్పులు తెంగపోయారన్నారు. లేకపోతే శ్రీవారి మెట్ల దగ్గర చెప్పులు ఉంటాయి, ఇంకొచ్చుకో నువ్వే. ఏందండి అది? ఎట్లా మాట్లాడటం తప్పు కదా అంట. మరి అన్ని విమర్శలు చేశాడు. మళ్ళీ నా అక్క చెల్లెమ్మ లాంటి వాళ్ళు నేను వాళ్ళ పేదల పొట్ట కూడా కుట్టే వాళ్ళం కాదని కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. అలా అనాలిగా. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆర్డర్ ఇచ్చాడు, నువ్వు అలా మాట్లాడితే లేడీస్లు తంతారు, ఇది రాజకీయం రా నాయన, ఇలా మాట్లాడు అని అక్కడి నుంచి ఫైల్ వచ్చింది. అందుకని ఆ ఫైల్ని బట్టి ఈయన మాట్లాడుతాడు. అంతే. లేడీస్ డేటా అంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తా ఉంది. వీళ్ళు ఎవరు అడిగేకి లేడీస్ డేటా అనేసి కూడా చెప్తా ఉన్నారు కదా. లేడీస్ ఒంటరిగా ఉన్న వాళ్ళని ట్రాప్ చేసి వాళ్ళని రష్యాకి ఇతర దేశాలకు అమ్మేస్తా ఉన్నారు అనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నారు. ఏం పని లేదండి, వీళ్ళకి శుభ్రంగా తింటాం, ఏం చేద్దామా ఏంది ఇది అరగాలంటే. నారదల వారు ఉన్నాడు చూసివా, ఆయన కలహ భోజనం 3 లోకాల్లో ఏదో పొల్ల పెడితేనే ఆయనకు అరిగేది భోజనం. అలాగని వీళ్ళిద్దరికి కూడా భోజనం అరగాలంటే అసెంబ్లీలోనో మీడియాల ముందు ఏదో మాట్లాడితేనే వీళ్ళకి అరిగేది. అంతకు తప్పితే ఏమి లేదండి. మరి మొన్న ఎన్డీఏ సమావేశానికి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ ఢిల్లీకి. ఏముంది, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను ఒక మామూలు వ్యక్తినే. ఒకవేళ నాకు నాకు పర్మిషన్ ఇస్తే ప్రధానమంత్రి గారిని కలవచ్చు. అక్కడ కలిసి నాకు నమస్కారం అండి, ఇదిగోండి పసుపు గుచ్చి దాంతో ఫోటోలు దిగటం. వాళ్ళ TV5, ఆంధ్రజ్యోతి, ఈనాడు ఉన్నాయి కదా, అవి ఇష్టం వచ్చినట్టు రాసేసుకోవడం. అది వాళ్ళ పరిస్థితి. అంతకు తప్పితే ఏమి లేదు. మరి ఈసారి వాళ్ళు కలుపుకోకుండా మేము ముగ్గురం కలిసేసి వచ్చి పోరాటం చేస్తామనేసి కూడా చెప్తా ఉన్నాడు. మొన్ననే సత్తెనపల్లి నియోజకవర్గ పెన్నెర్లో అమ్మటి రాంబాబు గారు అన్నారు, అందరు కలిసి నాగార్జున సాగర్ దూకండి అని. అది నేను అంటాం బాగోదు, అంతే. మరి ఈసారి ఏకదాటిగా వస్తామని అంటా ఉన్నారు. ఎలా ఉండబోతుంది రాజకీయాల వ్యూహం? ఎలా ఉంటుంది 2024 ఎలా ఉండబోతుంది? 2024 ఒకవేళ సీట్లు రాపోయినా కానీ 175 సీట్లు 160 సీట్లతోనే జగనే సీఎం అవుతారు. కొన్ని సీట్లు వాళ్ళకి పోవచ్చు, అందరు ఇటే ఉంటారని నేను కూడా అంటలేదు. కొందరు పోవచ్చు, పోయినా కానీ ఏం కాదు, జగనన్నే సీఎం అవుతారు. మరి ఈసారి ఇంటికి లేదా చెంచలు కూడా జైలుకు పంపిద్దామనేసి కూడా వెళ్తా ఉన్నాడు పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. ఆయన వెళ్తాడు. ఆయన వాళ్ళ నాన్న నుండి చూసిన అద్దె నాన్న చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరు వెళ్తారు. మరి చంద్రబాబు నాయుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశాడు, ఆడవాళ్ళకి 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాడు. గ్యాస్ కంపెనీ వాడు శుభ్రంగా బోర్డుగుండు చేసుకొని నామాలు పెట్టుకొని నెత్తిని గొడ్డేసుకోవాల్సింది. ఏందా ఆయన 14 సంవత్సరాలు ఏమి ఇచ్చిండు? ఇదొక్క ఛాన్స్ ఇవ్వండి, చేసి చూపిస్తే ఇంతకంటే మేలుగా చూస్తా అని చెప్తా. మొన్నటి దాకా సగమే ముంచానండి, ఇప్పుడే కోలుకుంటున్న జనాబు, మళ్ళీ నన్ను గెలిపేయండి, పూర్తిగా ముంచేత కెస్ట్లో అన్న మాట ఆయన అర్థం. మరి ఎంతమంది చదువుకునే పిల్లలు ఉన్నా కానీ అమ్మకు వందనం అనే పేరుతో ఆయన ముందుకు వెళ్తే అసలు ఇప్పుడు దాకా పథకాలు ఏమైనాయి? మరి జగనన్న అమ్మఒడి పెట్టినాక అమ్మకు వందనం అన్నాడు. జగనన్న పెన్షన్ 500 పెన్షన్, మరి ఆయన 1000 రూపాయలు అంటే ఆయన ఇస్తా అన్నాడు. 1500 అంటే 1500 ఇస్తా అన్నాడు. 2000 అంటే 2000 ఇస్తా అన్నాడు. 3000 అంటే మూసుకొని ఉన్నాడు. అప్పుడు దాకా ఏం చేసిందంటే చంద్రబాబు నాయుడు. మొన్న ఆమె ఎవరో వనిత అంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది. ఏంది ఆ మాట్లాడేది? మీ క్యాస్ట్ వాళ్ళనే? మీ క్యాస్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు రాష్ట్రంలో? మీ క్యాస్ట్ వాళ్ళు ఓట్లేస్తే ఈయన గెలుస్తారు, యువతలో లేకుంటే గెలవరాయింది. అట్లాంటప్పుడు మీ క్యాస్ట్ వాళ్ళు ఎవరికి వేసుకోవచ్చుగా, ప్రజలకు అందరికి ఇస్తా ఉంటాం దేనికంట. మరి ఆమె కూడా విమర్శలు చేసింది కదా వాలంటీర్ల పైన. ఒక పెన్షన్ కావాలంటే నాతో వస్తావా, ఇల్లు కావాలంటే నువ్వేమి ఇస్తావు అనేసి కూడా ఆమె అడుగుతా ఉంది. జగన్ చంద్రబాబు 2వ భార్య ఏమో, అందుకని అంటుంది. మరి సైకో పోవాలి, సైకిల్ రావాలనేసి కూడా. ఇప్పుడు నేను ఇందాకనే నేను కూడా ఒక కొత్త పాట ఏర్పాటు చేశా. సైకో పోవాలి, సైకిల్ పోవాలి, ఫ్యాను రావాలి, జగను రావాలి.
మరి ఇదే నా చివరి ఎన్నికలు, ఏపీ డెవలప్మెంట్ కావాలంటే బాబు రావాలని కూడా చెప్తా ఉన్నాడు ఆయన. మొన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు, 24లో నేను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తా అని. మరి ఓడిపోతాడు, సన్యాసం చేస్తాడా? మళ్ళీ 29లోనో 28లోనో ఓడిపోతే అప్పుడు చేస్తా అన్నాడు. ఆయన మాటలే డూమ్ మాటలు. ఎంతసేపు ఉండాలేసిన కానించి మా కాస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారా, మా కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారా అని మాట్లాడటం తప్పితే ఏమీ లేదు అతను. మరి పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తా ఉన్నారు ఇప్పుడు, వాటి ఎవరై ఇచ్చింది? అన్నాలు ఏం చేసిండు? దాని దాకా ఎందుకు? మాది పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ. మా ఎదురు వాళ్ళు ఉడ్రోలు వాళ్ళు పని చేసుకుని ఉంటారు, మేము బట్టీల గదుల్లో ఉండేవాళ్ళం. మాకు ఇల్లు లేక ఎరపత్రి శ్రీనివాసరావులో 2018లో వెళ్ళి ఏమంటే మాకు ఆధార్ కార్డు ఉన్నాయి, రేషన్ కార్డు ఉన్నాయి, మాకు ఇల్లు ఉండని మా నాన్నగారు నేను అడిగితే ఇంతవరకు ఇల్లు ఇవ్వలేదు. నేను మీకు ఎందుకు ఇవ్వాలి, మీరు రెడ్డీస్ కదా, వాళ్ళేమో బీసీస్ కదా, మీరు క్యాంగ్రీస్ కదా అన్నాడు. అప్పుడు మరి ఈ గవర్నమెంట్ వచ్చాక వచ్చిందా మీకు? ఈ గవర్నమెంట్ వచ్చినాక మా నాన్నే సెక్యూరిటీ గార్డు చేసి ఎలా వస్తాయో ఒక 10,000-20,000 పెట్టి జేబులో ఉంచుకుంటే మరి ఈ ప్రభుత్వం ఇస్తామన్నారు. ప్లస్ ఆ ఇళ్ల పొలాలు లేకపోయినా మా నాన్నకి 62 సంవత్సరాల వయసు వచ్చినాయి. ఆ వృద్ధా పెన్షన్ని గురజాల వైకాపా ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి దాన్ని శాంక్షన్ చేయించవలసిందిగా కాసు మహేశ్వర్ రెడ్డిని కోరుతున్నాను. నేను వైఎస్ఆర్సీపీ కాదంటలే, కాకపోతే వాలంటరీ గారిని కూడా అడిగాము, పెట్టామన్నారు, ఆగస్టులో వస్తాయన్నారు. మరి ఆయన ముసలోడు అయిపోయారా? ఆ ఒక్క పెన్షన్ ఇప్పివ్వాల్సిందిగా మా పార్టీ ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డిని కోరుతున్నాను. కాసు మహేశ్వర్ రెడ్డి గారు ఈ తడవ మరి ఆయన కూడా బాగానే సేవలు అందిస్తున్నారు, కానీ కాకపోతే ఇలా మా బోటోళ్ళకి పింఛన్ లాపడం భావ్యం కాదు. ఎందుకంటే మేము వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళం. మరి మా నాన్న కూడా చాలా రాజశేఖర రెడ్డి గారు కానీ ఉన్నోడు. మరి మా బోటోళ్ళకి కూడా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. మరి చాలా వరకు మా మండలంలో మరి ముసలోళ్ళకి వాళ్ళ పింఛన్ రాని వాళ్ళు ఉన్నారు. మరి ఎమ్మెల్యే గారు చెప్పి దాన్ని వెంటనే శాంక్షన్ చేయించవలసిందిగా గురజాల ఎమ్మెల్యే కాసు మహేశ్వరిని కోరుతున్నారు. ఈతడు కూడా జగనన్నే వస్తాడు, ఎవరేం చేయలేరండి. ఇవన్నీ పిచ్చి మాటలు, వాళ్ళకి పిచ్చెక్కి కుక్కల్లాగా వాగుతారు. మరి ఏపీ డెవలప్మెంట్ కావాలంటే బాబే రావాలి. పోలవరం ఎలాంటి డెవలప్మెంట్ లేదు, అది నేను వచ్చి చేసి చూపిస్తానని చెప్తా ఉన్నాను. పులిచింతల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశాడా? బాబాయాములు అది పూర్తయిందా? 10 సంవత్సరాలు కాల 10వ నెంబర్ గేట్ ఇరిగిపోయిందా? అట్టుంటుంది వాళ్ళు పూర్తి చేయటం. మనిషికి 200-300 ఇవ్వటం, జెండా పట్టుకోవటం, తాగుబోతోళ్ళు ఉంటే ఒక క్వార్టర్ ఇవ్వటం, తిరగమంటాం, తిరగట్టు, అంత తప్పితే ఏమి లేదు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు సైకో జాదు అది అని చెప్తా ఉన్నాడు జగన్. వాళ్ళ డీజే నిన్నా కాబట్టి నేను ఒక కొత్త డీజే ఏర్పాటు చేశాను మన ప్రభుత్వానికి. సైకో పోవాలి, సైకిల్ పోవాలి, ఫ్యాను రావాలి, జగన్ రావాలి. ఇది అందరి నివాదం. 5 కోట్ల మంది జనాభాలో కనీసం 3 కోట్లు 2 కోట్ల మంది అయినా వైసీపీలో ఉంటారు. అర్థమైందా? ఎందుకంటే ఇన్ని సంక్షేమ పథకాలు ఇస్తున్నా వాళ్ళకెళ్ళి ఎవరు లేరు. ఎంతసేపు వాళ్ళ ఆంధ్రజ్యోతి, వాళ్ళ TV5, వాళ్ళ ఈనాడు, ఆ 3 ఉంటాయి. ఇప్పుడు కూడా వస్తారు వాళ్ళు, వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్ చెప్పి దిగిపోతారు చూసివా. అప్పుడు ఉత్త కుర్చీలు కొన్ని ఉంటాయి చూసివా, వాటిని ఫోటో తీసుకుని రేపు ఆంధ్రజ్యోతిలో, ఈనాడులో, TV5లో వేసుకుంటారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 170 స్థానాలని చెప్తా ఉన్నారు. ఏమన్నా 175 స్థానాలంటే అన్నీ రావులేండి, ఎలా వస్తాయి? వాళ్ళ అభిమానులు కూడా ఉంటారుగా. ఒక 160 సీట్లతో నేను సీఎం అయితే అవుతాడయ్యా. వాళ్ళు కొన్ని సీట్లు పోయి ఎమ్మెల్యే ఏం చేస్తారో, వాళ్ళు ఏం ఎరగబొడుస్తారు? ఇక్కడ ప్రభుత్వం అమలు చేస్తేనే వాళ్ళకి వచ్చేది, ఏం చేయలేరు వాళ్ళు. మరి 170 స్థానాలు అంటా ఉన్నారు. మేమేమన్నా నోట్లు ఏలు పెట్టి కూర్చున్నాం అనేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్తా ఉన్నాడు. నోట్లో ఏలు పెట్టుకుంటే అది ఎంగిలేదు కదా, మళ్ళీ ఎలర్జీ వస్తుంది, పెట్టుకోమాకమని చెప్పండి లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు. పవన్ కళ్యాణ్ కూడా అదే చెప్తాం. ఓకే, నమస్కారం.